సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నా చెప్పండి సార్, అసలు ఎలా అనిపిస్తుంది ఈ ఆనందం? ఇది చూస్తుంటే ప్రజల్లో ఉన్న సంతోషం చూస్తుంటే దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నామో అలాగా ఈ ప్రజలందరూ కూడా ఈ రోజున రాత్రి అంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జరుపుకుంటున్నారు. ఇంచేతంటే ఆ రోజు దీపావళి పండుగ ఎందుకు వచ్చింది, నరకాసురుడు వధ అన్నారు, అవన్నీ మేము కథలంటమే కానీ ఇప్పుడైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని చేసిన విధ్వంసకాండం నుంచి మరి అలాగే రాష్ట్రం నుంచి మరి ఎలా కాపాడుకున్నాం అన్నది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా మరి కష్టపడి మరి 100% కూడా న్యాయం చేసి మరి జగన్ రెడ్డిని ప్రాధాన్యతం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఓకే సార్, మీరు ఇది కాంట్రవర్సీ కోసం అనుకోవద్దు. జవహర్ గారు మన సీటు ఇవ్వనప్పుడు ఆయన ఒక మాట్లాడడం జరిగింది, దాన్ని కాదని వేరే వాళ్ళు టికెట్ ఇస్తే అసలు ఎలా గెలుస్తారా అన్నదే అనడం జరిగింది పలానా ఛానల్లో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ టికెట్ ఎవరన్నది కాదు, అధిష్టానం ఎవరు నిర్ణయించినా ఇక్కడ జవహర్ గారిని కూడా కేవలం 14 రోజుల్లోనే మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెగ్గించడం జరిగింది. ఆయనకి మినిస్టర్ ఇచ్చిన ఆయన టైంలో అది తర్వాత అధిష్టానం నిర్ణయం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మళ్ళీ కలిసికట్టుగా మరి ఈ రోజున ఏ గ్రూపులు లేకుండా కొవ్వూరు నియోజకవర్గం అంతా ఏకతాటి మీద ఈ రోజున 34,000 మెజార్టీతోటి రచ్చిబాబు గారి నాయకత్వంలో మరి ఆయన యొక్క సారథ్యంలో కూడా మేము అందరం కూడా పనిచేసి ఈ ఫలితాలు సాధించాం. ఒకప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమి అసలు ముందుకు వెళ్ళగలుగుతుంది అనుకోవచ్చు. జనసేన బీజేపీ కూటమి మేము అందరం కూడా అన్నదమ్ముల్లాగా పనిచేస్తాం. ఇంచేతంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క త్యాగం చూస్తుంటేనే మాకు అనిపిస్తుంది. ఇంచేతంటే ఆయన టికెట్లు తక్కువ ఇచ్చినా సరే 21 టికెట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన మరి ఆయన త్యాగం చేసి ఈ కూటమికి త్యాగం చేసింది ఎవరంటే ప్రముఖ వ్యక్తి ఆయనే. ఆయన కూడా ఇప్పుడు ఆయన లీడర్షిప్ని కూడా మేము అందరం కూడా హర్షిస్తాం. ఆయన కానీ బీజేపీని కానీ మేము కూటమి అందరం కూడా కలిసి వెళ్తామని ప్రయాణం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.